అత్తారింటికి దారేది సినిమాలోనే అనుకుంటా లాస్ట్ పంచి మనదైతే అక్కికే వేరప్ప అని పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. లేట్గానైనా లేటెస్ట్ రియాక్షన్ ఇచ్చాడు ఇవాళ పుష్ప సినిమా సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట వివాదం పైన. మధ్యలో మొన్న 4 రోజుల క్రితం కడప వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో రిపోర్టరు దాని మీద స్పందించమని అడిగితే, ఇక్కడ నేను వచ్చిన పని ఏంటి, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, సినిమాల దారి సినిమాలదే, ప్రజల దారి ప్రజలదే అని అక్కడ మాట్లాడడానికి ఆయన ఇష్టపడలేదు. ఇవాళ అమరావతిలో మీడియాతో జరిగిన చిట్ చాట్లో ఒక రకంగా స్పష్టంగా విపులంగానే ఆ సినిమా తొక్కిసలాట ఘటన మీద వాట్ ఈజ్ వాట్ అనేది ఆయన తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న థిన్ హెయిర్ లైన్ అంత ఇదిగా అభిప్రాయాన్ని మళ్ళీ కొద్దిగా మార్చుకున్నారు. ముందు చిట్ చాట్లోనేమో సినిమాలకి ప్రమోషన్లు సహజమైనా కూడా ఘటన జరిగిందని తెలిసిన వెంటనే అర్జున్ వీళ్ళంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఉండాల్సింది, మీ బాధలో మేము ఉన్నాము అని. అది ఎక్కడో మానవత్వం లోపించినట్టుంది. ఆ తర్వాత ఏదో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పగబట్టి కక్ష సాధించి ఈ పనులన్నీ చేయించాడు అనే ప్రచారం కూడా కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ఆ స్థాయిని దాటేసిన బలమైన నాయకుడు. ఇప్పుడు ఈ చిన్న చిన్న వాటిని పట్టించుకుని అట్లా ఎందుకంటారు? చట్టం ముందు అందరూ ఒకటే, చట్టం అందరూ ఒకరిని ఒకలా ఇంకొకరిని ఇంకొకలా చూడదు. దాని ప్రకారం చేసుకెళ్ళిపోతుంటూ చాలా చాలా స్టేట్స్మెన్ లాగానే మాట్లాడారు. తర్వాత కూడా అది ఒక ఇదంతా మీడియాలో వచ్చిన తర్వాత జస్ట్ ఒక ½ అన్ అవర్ గ్యాప్లో చిన్న మీడియా ప్రకటన ఒకటి విడుదల చేశారు. దాంట్లో పెద్ద వేరియేషన్ లేదు దీనికి దానికి. కాకపోతే అల్లు అర్జున్కు ఉండే డెలికసీని కూడా కొంచెం హైలైట్ చేసే ఇది వచ్చి, అంటే ముందు మాట్లాడిన దాంట్లో ఏదో అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టే పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు అలా అన్నాడని వక్రీకరించే ప్రమాదం ఉంది. అలా అనలేదు ఆయన, కానీ ఎవరికి వాళ్ళు వక్రీకరించుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నారేమో. అల్లు అర్జున్ విషయంలో కూడా స్పష్టతనిస్తూ అల్లు అర్జున్ కూడా తప్పు పట్టాల్సింది లేదు నిజానికి. ఎందుకంటే హీరో అట్లా అభివాదం చేసుకుంటూ ప్రేక్షకులకి అక్కడికి వచ్చిన జనానికి అభివాదం చేసుకుంటూ వెళ్ళక తప్పదు. అభివాదం చేయకపోతే ప్రేక్షకులు ఇంకో రకంగా అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి అభివాదం చేసి ఉండవచ్చు. ఒకవేళ అల్లు అర్జున్కి ఆ చనిపోయిన ఆమెను పరామర్శించడానికి లేకపోతే అక్కడికి వెళ్ళడానికి కుదరకపోతే సినిమా యూనిట్ అయినా వెళ్ళాలి. మరోవైపు థియేటర్ యాజమాన్యం కానీ లేకపోతే అల్లు అర్జున్ స్టాఫ్ కానీ ఆయన సిబ్బంది కానీ చనిపోయిన విషయాన్ని ఆయనకి కన్వే చేసి ఉండాల్సింది. వాళ్ళెవరూ ఏమీ చేయకుండా అర్జున్ని కూడా మనం పూర్తిగా నిందించలేము. కాకపోతే జరిగిన ఘటనకి అందరూ బాధ్యత వహించాలి అని చెప్పి అట్లా ఏదో అల్లు అర్జున్ని పాయింట్అవుట్ చేసినట్టుగా వచ్చిన ముందు చిట్ చాట్లో వచ్చిన సెన్స్ని కొంత డైల్యూట్ చేసినట్టుగా ఆయన మాట్లాడారు. పెద్ద తేడా ఏం లేదు, ముందు మాట్లాడడానికి తర్వాత మాట్లాడిన తేడా ఏం లేదు. ఖచ్చితంగా జరిగిన ఘటన విషాదకరం. ఆ కుటుంబానికి వెంటనే మరుసటి రోజే వితౌట్ ఎనీ డిలే ఒక సినిమా యూనిట్ మొత్తం వెళ్ళి వాళ్ళ ఇది సంఘీభావం, వాళ్ళ పరామర్శ, ఒక భరోసా ఇవ్వాల్సి ఉండింది. సినిమా యూనిట్ అయినా వెళ్ళాల్సి ఉండింది. చాలా స్పష్టంగా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు దీని మీద ఎక్కడా కూడా. ఫస్ట్ టైం ఇవాళ స్పందించి కాస్త జరిగిన దాన్ని ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కలకలాన్ని కొంత డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య పెరిగిన అగాధాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన రియాక్షన్తో పూడ్చే ప్రయత్నం చేశారు. ఏదో రేవంత్ రెడ్డిని చేస్తున్నారు అట్లా అని కాకుండా హీజ్ ఆల్సో ఒక పవర్ఫుల్ లీడర్, ఈ చిన్న చిన్న వాటిని పట్టించుకోరు అంటూ ఆయన హుందాతనాన్ని పెంచడము, ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా మనం కూడా బాధ్యతగా ఉండాలంటూ సినిమా వాళ్ళకు కూడా కాస్త తన అంటే హితబోధని కాదు తన అభిప్రాయం చెప్పడం. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక నేతగా ఆయన తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం ద్వారా
ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినట్టయితే అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి. అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా సినిమాలకు సంబంధించి రకరకాల చర్చలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పడేలాగా అందరూ ఒకటే, మనం అందరం ఒకటే అనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టయితే అనిపించింది. పైగా ఇవాళ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా ఇవాళ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు. అది కూడా కొంత దీనికి యాడ్ అయింది. అంతా ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి, సినీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, ప్రభుత్వాలు సినిమాలు మధ్య ఎలాంటి అగాధం ఉండకూడదు అనే విధంగా చెప్పినట్టు అయింది. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలను కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అవేంటి అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఇలా అంటే సీఎం రేవంత్ రెడ్డి తప్పేం లేదు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా బిహేవ్ చేశారు, ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వంగా అలాగే ఉండాలి అనేది ఆల్రెడీ ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆ అభిప్రాయమే ఈయన షేర్ చేశారు. కానీ తెలంగాణ బీజేపీ మాత్రం ఎందుకో మరి ఆ దీంట్లోంచి దిగట్లే. తెలంగాణ బీజేపీ ఎంతసేపు రేవంత్ రెడ్డికి ముడుపులు ముట్టినాయి, లేకపోతే రేవంత్ రెడ్డికి ముడుపులు ముట్టలేదు, రేవంత్ రెడ్డికి ఏదో 14% కమిషన్ రాలేదట, అది నాకు తెలీదు ఎక్కడి నుంచి వస్తుందో కమిషన్. 14% కమిషన్ అంది ఉండదు, అందుకే ఇట్లా అల్లు అర్జున్ పగబట్టినాడని బండి సంజయ్ గారు ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడారు. మొన్ననేమో డీకే అరుణ గారు, జాతీయ నాయకురాలు డీకే అరుణ గారు, ఆమె కూడా ముడుపులు ముట్టుండవు రేవంత్ రెడ్డికి, అందుకే అల్లు అర్జున్ మీద పగబట్టినాడు, అంత అవసరం ఏముంది అని చెప్పి ఆమె మాట్లాడిన పరిస్థితి. సో ఎందుకు బీజేపీ ఒక ఫిక్స్డ్ ఒపీనియన్లో ఉంది, రేవంత్ రెడ్డి తనకు ముడుపులు అంటే కిక్ బ్యాక్స్ అందలేదు కాబట్టే పుష్ప సినిమా పైన పగబట్టాడు, అల్లు అర్జున్ పగబట్టి వెంటాడాడు అనేది బీజేపీ చాలా బలంగా దాన్ని క్యారీ చేస్తున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే సీనియర్ లీడర్లు, ఇద్దరు జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా పకడ్బందీగా దాన్ని జనంలోకి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకు నిజంగానే అలా చేస్తున్నారు అనేది ఒక అంశం. అయితే కేటీఆర్ కూడా ఇవాళ రియాక్ట్ అయ్యారు. ఎవరు అడిగారు పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారు, మరి మీ అభిప్రాయం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నాడు ఏంటి నాకు అనవసరం, కానీ రేవంత్ రెడ్డి అయితే ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికే అల్లు అర్జున్ ఇట్లా వెంటాడారు, ఏది తన పేరుని మర్చిపోతాడా నా పేరుని అని చెప్పి ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, ఆ కోపాన్ని చల్లార్చుకోవడానికి ఇట్లా సినిమాని పగబట్టాడు అనేది కేటీఆర్ మళ్ళీ రీట్రేట్ చేశారు. దాని మీద అదే అభిప్రాయాన్ని మళ్ళీ వ్యక్తం చేశారు. సో ఇవన్నీ ఎందుకు ఇట్లా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఫస్ట్ టైం రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ రియాక్షన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇండస్ట్రీ దీని నుంచి ఎలాంటి ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది, లేదా ఆ బిల్ ఎలాంటి గ్యాప్ని ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తీరు, ఆయన చేసిన కామెంట్స్ ఎలా ఇండస్ట్రీని ఇటు పాలిటిక్స్ని కూడా కూల్ చేశాయి అనే రకంగా ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా బీజేపీ ఒపీనియన్స్ కానీ బీఆర్ఎస్ ఒపీనియన్స్ కానీ ఎందుకుంటున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఒక ప్రచారం గట్టిగా చేశారు యాంటీ కాంగ్రెస్ లాబీస్ అన్నీ కూడా. ఏమంటే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయాడు ఒక ఫంక్షన్లో, మన సీఎం గారికి అంటూ పేరు మర్చిపోయి నేను మర్చిపోయాను, గుర్తురాలేదని కూడా అనేశాడు. అందుకే ఆ ఇగోతోనే రేవంత్ రెడ్డి ఆ కోపంతోనే ఇవన్నీ చేశాడు అనేది ఒక బలమైన ప్రచారాన్ని చేశారు. మొన్న సినీ ప్రముఖులు కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఆ ప్రస్తావన తెచ్చారు వాళ్ళ దగ్గర, ఇట్లా ప్రచారం చేస్తారా, ఎంతవరకు కరెక్ట్ ఇది అని చెప్పి. సో ఆ విషయంలో ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ అలాంటి స్థాయికి రేవంత్ రెడ్డి లేరు ఇప్పుడు, ఆ స్థాయిని ఎప్పుడో దాటేశారు, ఏదో తన పేరు మర్చిపోయారు కాబట్టి పగబట్టే స్థాయి దాటిపోయారు, ఆయన ఒక బలమైన నేత ఇప్పుడని దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేసినట్టు అయింది. అయితే ఇవన్నీ ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ ఏమో ఈ లైన్ తీసుకుంటున్నాయి, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, వీటి మీద మనం 1 by 1 మాట్లాడదాం. మనతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అండ్ సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూల గారు, అండ్ జనసేన సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు లేటుగా అయినా కాస్త లేటుగా స్పందించారు నాకు అనిపించింది. మీరని కాదు, ఇప్పటివరకు స్పందించలేదు.
మొన్న కూడా ఎవరు అడిగితే నేను వచ్చిన ప్రోగ్రామ్ ఏంటి, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని కూడా కసురుకున్నారు కదా. సో ఇవాళ కొంచెం డీటెయిల్గానే స్పందించారు. సో ఈ పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ మీద సరే వీళ్ళు ఏమంటున్నారని తర్వాత మాట్లాడదాం. దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ఇప్పుడు ఆ రోజు కడపలో మాట్లాడకపోవటం అనేది కరెక్టేనండి. అంటే వెళ్ళిన ఇష్యూ వేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైనా గబుక్కును మాట్లాడితే అసలు ఇష్యూని పక్క పెట్టేసి మొత్తం దీన్ని పెడతా ఉంటారు. అందువల్ల దానిని పక్కన పెడితే ఈరోజు చిట్చాట్ కాబట్టి అన్ని అంశాలని ఆయన ప్రస్తావించారు. అందులో ప్రధానంగా కొన్ని ఏదైతే ఆయన అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవి అబ్సల్యూట్గా మనం కూడా ఏకీభవించాలి. అయితే కొన్ని అంశాల్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అల్లు అర్జున్ ఈ ఫౌండ్ ఫాల్ట్ విత్ అల్లు అర్జున్, అందులో నో డౌట్. మనం మొదటి నుంచి చెప్తున్నాము, అదే స్టాండ్ ఆయన కూడా తీసుకున్నారు. కనీసం మానవతా ఇంక్లూడింగ్ సినిమా యూనిట్ ముఖ్యంగా ఏంటంటే ఆ మానవతా ధర్మంతో చనిపోయినటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఉండాల్సింది, అది చేయలేదు, అది తప్పు అనే మాట కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా కొంచెం ఏంటంటే అల్లు అర్జున్కి అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నట్టుగా ఆయనకి చెప్పుండొచ్చు ఆ సిబ్బంది, కానీ ఆ గోలలో ఆ క్యాకోఫోనీలో అది వినపడిపోయి ఉండొచ్చు అనే మాట కూడా ఒకటి మాట్లాడారు. ప్లస్ సిబ్బంది కరెక్ట్గా ఉండాలి అనే మాట కూడా ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా అందరం మనం మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో అదే దీన్ని ఆయన మెయింటైన్ చేశారు. మీరు అన్నట్టుగా చాలా హుందాగా అంటే ఇష్యూ బేస్డ్గా మాట్లాడాడు ఆయన. ఎక్కడా కూడా ఆయన తనకేదో రిలేటివ్ అవుతాడనో లేకపోతే సినిమా వ్యక్తిగా అనే కాకుండా ఆయన మా తప్పు ఏదైతే ఉన్నదో అది ఆ తప్పు అనేటువంటిది చెప్పారు. సిబ్బంది కూడా కరెక్ట్గా గైడ్ చేయాలనే మాట కూడా అన్నారు. అది చాలా ఇంపార్టెంట్. చెప్పుండాల్సింది అని. సిబ్బంది అనేది ఎవరైతే సపోర్ట్ స్టాఫ్ ఉంటారో ఆ సపోర్ట్ స్టాఫ్ ఖచ్చితంగా చెప్పాలి. అదే చెప్పకపోతే అది వాళ్ళ తప్పది. కనీసం అంటే ఆ విషయం ఆయన తెల్లారి చెప్పాల. మళ్ళీ అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అల్లు అర్జున్ గారు నాకు తెలియలేదు, నా స్టాఫ్ నాకు ఇన్ఫార్మ్ చేయలేదు అనే మాట అనలేదు. అవును, అంటే వాళ్ళు చెప్పారా చెప్పలేదంటే వాళ్ళు చెప్పలేదని, నాకు తెలియదంటే చెప్పలేదనే కదా అర్థం. తెలియదంటే చెప్పలేదని అనుకోవాలి మనం. అదే ఇప్పుడు నిజంగా వాళ్ళు చెప్పినా కూడా అల్లు అర్జున్ చెప్పలేదని అబద్ధం ఆడాడు అంటే అది మనం అనలేము. ఆయన అయితే చెప్పలేదు అన్నాడు కాబట్టి వీళ్ళు ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేదని మనం అనుకోవాలి. తర్వాత దాన్నే పాయింట్అవుట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద చేసిన అబ్జర్వేషన్స్ కూడా చాలా కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే హుందాగా ఉన్నాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక సినిమా ఫంక్షన్లో ఒక హీరో ఏదో తన పేరు మర్చిపోతే అది ఆయన పట్టించుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటాడని ఎవరు భావించరు. అది ఆ స్థాయి దాటిపోయాడు ఆయన. రేవంత్ రెడ్డి అనే ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆయనకి అనేక ఇష్యూస్ ఉంటాయి. ఈ ఇష్యూస్ మీద ఎక్కడ పట్టించుకుంటారు? అసలు ఇటువంటి ఇష్యూస్ ఆయన దృష్టికి తీసుకెళ్తారా అనేది కూడా డౌటే. ఎవరు తీసుకెళ్ళాలి? పిఆర్ఓలో లేకపోతే ఇంకెవరో తీసుకెళ్ళాలి. అసలు వాళ్ళకి తీరుబడి లేదు. తీరుబడి ఉండదు. సినిమాలలో అంటే సినిమా ఫంక్షన్స్లో ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా వాళ్ళ దృష్టికి వచ్చి ఉండొచ్చు, చాలా లేట్గా వెళ్ళి ఉండొచ్చు. కానీ దాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళి అల్లు అర్జున్ మీ మాట మీ గురించి చెప్పలేదు కాబట్టి చర్య తీసుకోండి అని ఎవరు కూడా సలహా ఇవ్వరు. చీప్గా అందుకనే ఆయన ఆ స్థాయి దాటిపోయాడు అనే మాట కూడా మాట్లాడారు. కాబట్టి తప్పేం లేదు. అయితే విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తే బీజేపీ వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది అనేది తర్వాత తీసుకుంటాను. అయితే నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే మీరు ఈ సబ్జెక్ట్ మీద 3-4 పెట్టారు మీరు, అంటే ఇదే ఇష్యూ కాకుండా దీని చుట్టూగా కూడా కొంతమంది మాట్లాడిన ఇష్యూస్ మీద కూడా ఇక్కడ మాట్లాడాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే నా దృష్టికి వచ్చింది, ఇవాళ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఇవ్వటం ఏదో ఆయన తప్పు కింద కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది ఆయన తన సొంతంగా తను తీసుకుందో లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఇచ్చిందే కాదు. ఒక నెగిటివ్ క్యారెక్టర్కి ఇవ్వచ్చా లేదా అనేటువంటిది కూడా ఒక డిబేటబుల్. అది ఒక నెగిటివ్ క్యారెక్టర్కి ఇవ్వకూడదు, వేరే దానికి ఇవ్వాలి అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. అది ఎక్కడా లేదు అసలు. అందువల్ల అదేవిధంగా సినిమాలు ఈ రకమైన సినిమాలు అంటే ఒకటే టైపు సినిమాలు తీయాలా, నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి తీయకూడదా అనేటువంటిది కూడా ఒక డిబేట్. మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్. బట్ అది ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్తున్నా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో తీసుకుందాం దాన్ని మనం. ఎందుకంటే నిజంగానే మనం ఆల్రెడీ ఒకసారి డిబేట్ చేసాం దాని మీద. అది అల్లు అర్జున్ తప్పేలా అవుతుంది నిజంగా కూడా.
అవార్డు ఇచ్చారు, అతను తెచ్చుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం వచ్చి తీసుకో అన్నారు, సినిమాకి ఇవ్వాల, ఆయన నటనకే ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఉన్న ఒక సాంప్రదాయం. నేను ఎందుకు చెప్తానంటే సబ్జెక్ట్ ని డివైడ్ చేసి రకరకాలుగా, ఇప్పుడు ఆయన ఏదో తప్పు చేస్తే ఇక మొత్తం ఆయన మీద నెట్టేసి లేదండి. లేదు, ఈ ఘటన జరగక ముందే అవార్డు మీద చాలా మంది మేధావులు కామెంట్ చేశారు. చాలా మంది మేధావులు అంటే వాళ్ళు ఏమి విద్వత్తు ఉన్న వాళ్ళే, ఇప్పుడు గరికపాటి నరసింహరావు గారు కానీ ఇటువంటి వాళ్ళు చాలా మంది అప్పుడే చెప్పారు ఏంటిది అవార్డు. సరే, అది ఆ పాయింట్ మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. రైట్, వెంకటేశ్వర గారు నమస్తే అండి. వెంకటేశ్వర గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా రియాక్ట్ అయ్యారు ఈవేళ. ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. సో ఈ రియాక్షన్ ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మొత్తం అందరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికి అవసరమైన ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా, ఒక స్టార్డమ్ టాప్ మోస్ట్ హీరోగా ఉన్న వ్యక్తిగా ఒక మంచి సిగ్నల్ ఇవ్వడం కోసం మాట్లాడారని అనుకోవచ్చా, లేకపోతే ఇంకేదన్నా వేరే ఉద్దేశాలు ఎత్తుకుతారేమో ఇందులో కొంతమంది, మరి అట్లా కూడా ఆలోచించవచ్చా? ముందుగా మీకు అలానే పెద్దలు విక్రమ్ గారికి, రిమైనింగ్ తెలంగాణ పార్టీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ బీజేపీ సోదరులందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే అండి. ఖచ్చితంగా ఎత్తుక్కునే వాళ్ళు ఎత్తుక్కుంటా పోతుంటారు కానీ వాళ్ళ గురించి పట్టించుకోదలుచుకోలేదు మేము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఏ రకంగా వెళ్తున్నారు కదా అందరు చూస్తున్నారు. ఇవాళ ఏదో చిట్ చాట్ విత్ మీ రిపోర్టర్స్ తో కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి చెప్పారు. ఇప్పుడు మీరు కూర్చుంటారు, మీరు అడిగినప్పుడు చెప్పాలి కదా సమాధానం మేము కూడా. అట్లాగే వాళ్ళ మామూలుగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ ఇప్పుడు వాస్తవంగా అక్కడ ఇన్సిడెంట్ జరిగిన దాని మీద అక్కడ రకరకాలుగా ఆ ప్రభుత్వం చేసింది సరే, దానికి మాట్లాడాల్సిన మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు చూసాం, అంతా చూసాను కూడా. కానీ ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు అడిగినప్పుడు ఆయన ఇప్పుడు విక్రమ్ గారు అన్నట్టుగా ఇంకా అంతకు మించి ఏం మాట్లాడతారు ఎవరైనా? ఇంకా అంతే కదా మాట్లాడాల్సింది. ఏం చెప్పారైనా కొంచెం స్పందించుంటే బాగుంటది, దాన్ని అనవసరంగా తెచ్చుకున్నారేమో అంతదాకా అన్నారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఏం చేయాలి? అప్పుడు చనిపోగానే వెంటనే ఏదో స్పందిస్తే బాగుండేదేమో, లేదంటే నెక్స్ట్ డే అన్నా ఎవరొకడు ఒక ఆయనే కదా, ఆయన ఒక స్టార్డమ్ లో ఉన్నాడు, ఆయన తరపున ఒక టీము నిర్మాతలో ఇంకోటి అది కూడా చెప్పాడు, క్లియర్ గా చెప్పాడు. ఆ సినిమా అంటే ఒక హీరోనే కాదు, హీరోతో పాటు కింద ఉన్నటువంటి టీం అంతా కూడా మొత్తం కూడా కలిస్తేనే ఒక సినిమా వస్తుంది తప్పితే ఒక హీరోతోనే అయిపోదు అని కూడా క్లియర్ గా చెప్పారు. ఎవరో ఒకళ్ళు ఒక రెస్పాన్స్ తీసుకుంటే ఇంతదాకా వచ్చేది కదేమో అన్నారు. సరే, ఆ సందర్భంలో అడిగిన దాని గురించి రేవంత్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తే కామెంట్ గురించి కూడా చెప్పారు క్లియర్ గా. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు చిన్న స్పందిస్తారని ఎట్లా అనుకుంటామని అనుకోం కదా. అదే చెప్పారు, క్లియర్ గా చెప్పారు. ఆయన కూడా ఉందాగా ఉన్నారు. ఒకవేళ అట్లా అనుకుంటే ఎందుకు పర్మిషన్లు ఇస్తారు? పర్మిషన్లు ఇచ్చారు కదా, స్పెషల్ షో పర్మిషన్లు ఇచ్చారు, అన్ని చేసుకున్నారు కదా, అన్ని వచ్చారు కదా. వాళ్ళు అంతా 1500 కోట్లు వచ్చింది అంటున్నారు. 1500 కోట్లు ఎట్లా వస్తాయి? రేట్లు పెంచి అమ్మబట్టే కదా అంత కలెక్షన్ వచ్చింది, లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇవన్నీ కూడా చెప్తూ ఇట్లా ఉంటే బాగుంటది అనేది ఒక వ్యక్తిగా ఇక్కడైతే మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే డిప్యూటీ సీఎం, తెలంగాణలో వచ్చేసి మీరు అంటే ఆయన ఒక స్టార్డమ్, ఒక వ్యక్తి ఇక్కడికి సంబంధించిన వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమ గురించి కానీ ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉంటే బాగుంటుంది, సినీ పరిశ్రమ ఎట్లా ఉంటే బాగుంటుంది, సినీ పరిశ్రమ వాళ్ళు ఏ రకంగా స్పందించాలి. నేను కూడా స్టార్టింగ్ లో వెళ్ళాను, 2-3 సినిమాలకు వెళ్ళాను, వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితి చూసాను, ఇట్స్ నాట్ గుడ్ అనుకున్నాను, ఆగిపోయాను అని చెప్పాడు. ఇంకా అంతకుమించి దాంట్లో ఆయన ఒకళ్ళు పొగడటమో, ఒకళ్ళు క్రిటిసైజ్ చేయటమో, ఒకళ్ళు వేరే ఏమైనా నాకు తెలిసినంతవరకు ఏం మాట్లాడలేదు. ఆయన ఒక జెంటిల్మెన్ గా మాట్లాడు, ఒక రకంగా చెప్పాలంటే. దాని గురించి ఇంకొకళ్ళు కామెంట్ చేయవలసినటువంటి అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. దాంట్లో ఎవరు కామెంట్ చేశారు అనేది ఒక ఆస్పెక్ట్. ఆ కామెంట్ చేసిన దాంట్లో బీజేపీది కొంచెం అతిగా చేశారేమో అనిపించింది. బట్ కేటీఆర్ ఆయన ఎందుకన్నాడో నాకు తెలియదు, నా ఒపీనియన్ నాదే అని ఆయన పవన్ కళ్యాణ్ గారి కామెంట్ నేను కౌంటర్ చేయలే. ఆయన ఎందుకన్నాడో నాకు తెలియదు, బట్ నా ఒపీనియన్ నాదని ఇంత ముందు చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేశారు ఆయన. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఏదో వచ్చింది, దాన్ని ఫిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఒక ప్రయత్నం జరిగింది ఆల్రెడీ. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఈ స్టేట్మెంట్తో ఆ గ్యాప్ మరికొంత ఫిల్ అవుతుందని అనుకోవచ్చా?
100% సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నంతకి అయితే దానికంటే కూడా నిన్న మొన్న వెళ్ళినట్టున్నారు కదా, వెళ్ళారు, ముఖ్యమంత్రి గారితో కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఇవాళ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఇవంతా సినీ పరిశ్రమ అంటే అదేదో ఇది కాదు కదండి. సినీ పరిశ్రమ రాష్ట్రంలో అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటీస్ ఇస్తేనే కదా ఇవాళ నడవగలుగుతుంది. ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు ఇదేదో మనము వేరేగా తీసుకుని ఇదేదో మా సెట్ ఆఫ్ వేరు, అసలు మేము వేరు, మా ప్రపంచం వేరంటే మీ ప్రపంచం గుడిపడడం ఇక్కడ ప్రజలతోనే కదా, ఆ ప్రజలు పాలించేది ప్రభుత్వమే కదా, ఆ ప్రభుత్వం హెడ్ కదా ముఖ్యమంత్రి అంటే. ఇవంతా ఏదో బయట ప్రపంచం కాదు కదా. ఊరికి అనుకుంటారు సినీ ప్రపంచం అంటే మనుషులతోనే, వీళ్ళు ఉంటారు కదా డబ్బులు వచ్చేది, వీళ్ళు చూస్తేనే కదా డబ్బులు వచ్చేది మీకు. వీళ్ళు తప్పట్లు కొడతారు కదా, వీళ్ళు దండలేస్తాను కదా, వీళ్ళు ఫ్లెక్సీలు కడతారు కదా. సో అదేం సపరేట్ కాదు కదా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా బాధ్యత ఎవరుకుంటుంది? ప్రభుత్వం అనుకుంటుంది. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో ఒక సీరియస్ వర్డ్ అయితే ఉంది, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని. ఎందుకు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొన్ని ఏదో కొంత ఒక ఉదాహరణ చెప్తూ మాట్లాడతాం. సింపుల్ గా ఏమన్నారు, దానికి ఇన్సిడెంట్ జరగగానే వీళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళ తరఫున ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పేసేసి ఏదో వాళ్ళతో మాట్లాడితే ఇంత అనామడ అయ్యేది కాదేమో, వీళ్ళు లేట్ చేశారు అనే భావన వాస్తవమే కదా. అది లేట్ జరిగిన మాట వాస్తవమే కదా. అది సీరియస్ అయ్యేదాకా ఇలా సీరియస్ అయిన తర్వాత కదా వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయింది. మేము అంత ఇస్తాం, మేము ఇంత ఇచ్చాము, వాళ్ళు ఆదుకుంటాము, పిల్లలను చూస్తాం అని కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. సరే ఆయనకి పర్మిషన్ ఇచ్చారో లేదో వెళ్ళితో అయితే వెళ్ళాడు. ఇంకొక మాట కూడా మాట్లాడాడు, ఆ వెళ్ళినప్పుడే పోలీసులు కూడా స్టాప్ చేసి ఉంటే బాగుండేది ఏమో అనే పదం కూడా వాడాడు పవన్ కళ్యాణ్. స్టాప్ చేస్తే వీళ్ళు వెళ్ళారా, స్టాప్ చేయలేదా, ఇవన్నీ పక్కన పెట్టిన ఏదైనా జరిగిపోయిన తర్వాత అన్నా కానీ మన రియాక్షన్ ఉండాలి కదా. ఆ రియాక్షన్ సక్రమంగా ఉంటే ఎంతదాకా వచ్చేది కాదేమో అనే ఒక ఆలోచన, కానీ దాన్ని వీళ్ళేదో అనాలి అనే భావన అయితే ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఏదో అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనేది చాలా మ్యాగ్నెటిక్ గా మాట్లాడాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుమించి స్పందించాల్సిన పని లేదు కదా. ఇప్పుడు మామూలుగా ఇంకేమైనా మాట్లాడితే రకరకాలుగా అంటారు, బంధువు అంటారు, లేదంటే సినీ పరిశ్రమ అంటారు, ఇవన్నీ మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ మీద తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది, బీజేపీ ఎందుకు దానికి భిన్నంగా రియాక్ట్ అవుతోంది, పైగా దీంట్లోకి కూడా అవినీతి లేదా ముడుపులు ఇలాంటి ఎందుకు బీజేపీ తీసుకొస్తుంది. రామ్మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. రామ్మోహన్ రెడ్డి గారు, ఇది ఒక ప్రచారం అయితే బాగా జరిగింది. ఇది అల్లు అర్జున్ తన పేరు మర్చిపోయాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇది కడుపులో పెట్టుకొని ఆ కోపం అదంతా చూసే ఇదంతా చేశారనేది ఒక ప్రచారం జరిగింది. మొన్న సినిమా ప్రముఖులు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు అని కూడా అన్నారని ఇది ఒకటి. సరే, ప్రచారమే కాబట్టి జరుగుతూనే ఉంటుంది అది. ఇప్పుడు దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతూ మొత్తం మీద ఈ ఈవెంట్లో యూనిట్ వాళ్ళు కొంత మానవత్వాన్ని ప్రదర్శించి ఉండాల్సింది. రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయి ఎప్పుడో దాటేసిన వాడు, ఒక బలమైన నాయకుడు. సినిమా యూనిటే ఆ ఘటన జరిగిన వెరీ నెక్స్ట్ డేనే వెళ్ళి కొంచెం మానవత్వాన్ని ప్రదర్శించి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదనేది అనిపించే ఆయన కామెంట్స్. దీన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కానీ ప్రభుత్వం పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ని ఎలా చూస్తున్నారు? వికేఆర్, ముందుగా మీకు, ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ఈ విషయం మీద అనేక సందర్భాలుగా అన్ని వేదికల మీద కూడా తెలంగాణ సర్కార్ నుంచి మేము చాలా స్పష్టతనిచ్చినాం. ఎందుకు అనంటే ఇది చట్టం పరిధిలో జరిగినటువంటి వ్యవహారం కాబట్టి ఇది ఆ కోణంలో మాత్రమే చూడాలి. దీంట్లో ఏ రకంగా కూడా కక్షపూరితంగానో లేకపోతే నచ్చలేదు కాబట్టో లేకపోతే వాళ్ళు మనల్ని అవమానించిరనో, సరే సోషల్ మీడియా మాధ్యమాల్లో తర్వాత ఏ పని బాట్లేనటువంటి బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే కల చేసుకొని మరి రాజకీయాల్లో మారోలు కూడా ఉండాలంటే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ తెలంగాణలో బీజేపీదో, వాళ్ళన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే లాజికల్గా కూడా ఒక సింపుల్ క్రోనలాజికల్ ఆర్డర్ గిట్ట మనం చూస్తే 2 తారీఖు అప్లై చేసారు, 3 తారీఖు రాతపూర్వకంగా రిజెక్ట్ అయింది, 4 తారీఖు బెనిఫిట్ షో అయింది, 5 తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. దాని తర్వాత జరిగినటువంటి దాంట్లో 5 తారీఖు ఎఫ్ఐఆర్ జరిగినటువంటి దాంట్లోనే అల్లు అర్జున్ గారి పేరు వచ్చిన తర్వాత దాని తర్వాత జరిగిన సందర్భంగా పేరు మర్చిపోయిండు అని అంటే రెట్రోస్పెక్టివ్గా పోయి కక్ష కట్టేది ఉంటుంది అన్న. బేసికల్ గా మనం ఆలోచించినా కూడా ముందే ఎఫ్ఐఆర్ అయిపోయి పేరున్నటువంటి సందర్భంలో తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో పేరు మర్చిపోయారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ దాని మీదే అయింది తప్ప కొత్తగా మనం తోడు ఇంకోటి చేసినటువంటి అంశం కాదు కదా వికే గారు.
ఇది స్పష్టతనిచ్చినాము. ముఖ్యమంత్రి గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరికి మొన్న 26 తారీఖు డిసెంబర్ 26 తారీఖు రోజే మన సుమారు 50 పైసలకు మంది ప్రముఖులు అడిగి పోవడము, అసలు ఎట్లా దీని సమస్య గురించి కూడా కాదు, తెలుగు సినీ ఇండస్ట్రీని ఎట్లా ప్రపంచపటంగా మనం తీసుకొని పోదాం, తెలంగాణ సర్కారు నుంచి మీకు ఏం కావాలి, అదేవిధంగా బాధ్యతాయుతంగా సామాజిక స్పృహతోటి సమాజ హితం గురించి మన అందరం కూడా ఎంచుకోవాల్సినటువంటి మార్గం ఎట్లాంటిది. ఎందుకనంటే మరీ ముఖ్యంగా యువతరం అనేటటువంటిది సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎట్లాంటి సినిమాలు లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి విలువలు ఎట్లాంటివి, లేకపోతే మనం చేసేటటువంటి కార్యక్రమాలను వాళ్ళని ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్లకు తీసుకొని పోతుంది అనేటటువంటి దాంట్లో ఇటు సినీ ప్రముఖులైనా లేకపోతే అటు ముఖ్యమంత్రి వర్యులైనా చాలా కన్స్ట్రక్టివ్గా అందరు కూడా ఒక లైన్ మీదకి వచ్చి ఎస్ ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేటటువంటి దాన్ని ప్రపంచ పటంలోకి తీసుకొని పోయేదానికి ప్రభుత్వం సహకరిస్తుంది, దానికి ఇండస్ట్రీ నుంచి మేము కూడా సహకరిస్తామని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చినటువంటి సందర్భం. అంతేకాదు ఎందుకు మనం షూటింగ్లు అని అంటే వేరే దేశాలకు పోయి వస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకు హాలీవుడ్ కూడా ఇక్కడికి తెలంగాణకు రాకుండా ఉండాల్సినటువంటిది ఎందుకు వచ్చింది, వాళ్ళు కూడా వచ్చేటటువంటి దానికి మనం ఎట్లాంటి వాతావరణం తీసుకొని వద్దాం, సలహాలు సూచనలతోటి మీరు రండి, మేము అన్నిటికీ కూడా స్వాగతిస్తామని చెప్పి తెలకాత మనం ముంగట పెట్టినాం. వెంకటకృష్ణ గారి రాజకీయం ఏడుంది, నేను ఒకటే అడుగుతా ఉన్నా. అక్కడ ప్రముఖులు కూడా చెప్తున్నాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట అదే, ఆయన ఒకటే మాట అన్నాడు, చట్టం అందరికీ సమానమే. మరి మా ముఖ్యమంత్రి గారు కూడా కదే అన్నారు కదా. ఇక దీంట్లో రాజకీయం ఏముంది మీరు చెప్పరు, చట్టంలో చిన్న పెద్ద అనేటటువంటి అంశమే లేదు, చట్ట సభలో మాట్లాడిండు కదా. సో చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేనే లేదు. సరే రాజకీయాలు చేసేటోళ్ళు రాజకీయం చేస్తుండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ని ఈ ఘటనలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఖరిని సమర్థించినట్టు మెచ్చుకున్నట్టు మీరు అనుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా మెచ్చుకుని ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చినట్టు, సర్టిఫికేట్ అంటే ఐ మీన్ నెగిటివ్గా కాదు పాజిటివ్గా అని చెప్తున్నా, ఆయన రేవంత్ రెడ్డి గారి పట్ల తనకున్న అభిమానాన్ని ప్రదర్శించినట్టు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి చిట్చాట్లో యథార్థంగా ఎట్లున్నది అట్లా చెప్పిండు. ఈ దాంట్లో ఎట్లాంటి అనుమానమే లేదు, యథార్థంగా ఎట్లున్నది అట్లా చెప్పిండు. అంతేందుకు అల్లు అర్జున్ గారి వ్యవహారంలో కూడా ఆయనకు తెలియకుండా సినిమా వాళ్ళు ఆయనకు చెప్పేది ఉండనేమో అని ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ని కూడా ఆయన అడ్రస్ చేశాడు. సో ఇంకెక్కడ ఆయన ఒక సైడ్ ఇంక్లైన్ అయి మాట్లాడినటువంటిది ఎక్కడ లేదు. అదే విధంగా ముఖ్యమంత్రి గారి మీద ఇట్లాంటి కేసులు లేకపోతే పేరు మర్చిపోయినానంటే ఆ స్థాయి దాటిపోయినటువంటి వ్యక్తుల మీద అట్లాంటి ప్రచారం అనేది సబబు కాదు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ఎత్తడం జరిగింది. ఆయన చేసినటువంటి ప్రతి వ్యాఖ్యలో అర్థము జరిగినటువంటి వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతే తప్ప ఎందుకు మేము మా పార్టీ నుంచి కానీ ఇంకోటి కానీ దీని మీద ఎక్కువ రాజకీయాలు ఇంకా అవసరం లేదు, లేకపోతే రాజకీయ దుమారాన్ని అవకాశవాదంగా తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్న ఇన్ఫాక్ట్ దాని మీద మా డిబేట్ లో అవసరం లేదని మేము కూడా అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ సినీ ప్రముఖుడు ప్లస్ ఒక రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు కాబట్టి డెఫినెట్ గా దాన్ని మనం టేకప్ చేస్తాం. ఎందుకంటే ఉన్న విషయాలు చెప్పిండ్రు, మా ముఖ్యమంత్రి గారు లైన్ చెప్పిండ్రు. ఎస్ ఆడ చనిపోయినప్పుడు అట్లా జరిగి ఉండాల్సినటువంటి విషయం కాదు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. సమయం కనీసం కుటుంబ సభ్యుల్ని ముందే పోయి పరామర్శించాల్సినటువంటి అవసరం మన మీద బాధ్యత ఉంటుండే, కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిగతం చెప్పినటువంటి అంశాలన్నీ కూడా జరిగినటువంటి వాస్తవాల్లో మనకు కనిపించినాయి. అంతే తప్ప సరే ఈరోజు ఏది ఏమైనప్పటికీ కేసు అనేటటువంటిది కేసు లెక్క ఫేస్ చేసుకున్నటువంటి పరిస్థితి పోతా ఉంది. కానీ ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ ఉంది అనేటటువంటి ఒక అవస్థని మాత్రం ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి కామెంట్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు కేటీఆర్ గారిని అడిగారు, ఇట్లా పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారు, ఆ పేరు చెప్పలేదని మరి ఆ పగతోనో లేకపోతే కోపంతోనో చేసే స్థాయి దాటిపోయేమంతని అన్నారు అని అంటే పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏమనలేదు కేటీఆర్ గారు. ఆయన అభిప్రాయం ఆయనది నాకు అనవసరం, కానీ ఆయన ఏమన్నాడో నాకు అనవసరం. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికే అల్లు అర్జున్ అరెస్ట్ చేయించడం ఇదంతా చేశాడని వాళ్ళు దాని నుంచి బయటికి రాలేదు. అంటే ఇప్పుడు కేటీఆర్ గారి యొక్క మానసిక పరిస్థితి ఎట్లుంది అని అంటే ఆయన ఫిజిక్స్ క్వశ్చన్ వేసిన ఆయన కెమిస్ట్రీ ఆన్సరే చెప్తుండు. ఆయన సూటిగా అడిగినటువంటి ప్రశ్నకు జవాబు ఆయన చెప్పలే. అక్కడ జరిగినటువంటి వాస్తవాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలను బట్టి జరుగుతుంది ఏంటి అంటే ఈయన మాత్రం లేదు ముచ్చటే లేదు, ఆడ మాత్రం రేవంత్ రెడ్డి గారు ఆయన లోపల ఉంటున్నటువంటి అక్కసు కక్కుడే తప్ప జరిగినటువంటి వాస్తవికతని ఇప్పటికైనా మనం అంగీకరించేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా, గతంలో తగ్గేదే లేదు అనేటటువంటి విషయంతో కేటీఆర్ అండ్ బ్యాచ్ వాళ్ళ సోషల్ మీడియా మొత్తం ముఠా చేసినటువంటి దుమారం ఎట్లా చేసిర్రు అని అంటే అదేదో ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఎంతో దూరం అయిపోయినట్టు, అసలు దూరం వెళ్ళిపోవాలన్నట్టుగా చేసినటువంటి దుష్ప్రచారాల మీద కూడా కేసులు అయినటువంటి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే దాన్ని ఈరోజు వాళ్ళు పన్నినటువంటి కుట్ర, ఆ పన్నాగం అనేటటువంటిది పాపం పండకపోయేసరికి వాళ్ళకి బాధ అవుతా ఉంది. కడుపులో ఉన్నటువంటి అక్కసును కక్కుతా ఉన్నాడు ఆయన.
మా యొక్క ముఖ్యమంత్రి గారి పైన ఆయనకు వ్యక్తిగతంగా ఉంటున్నటువంటి దానికి అక్కడే తప్ప నిజంగా అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్పింది ఏం లేదు కదా. ఈ రోజు మేము చేసినటువంటి కక్షపూర్తం అనేటటువంటిది ఎట్లా అంటావు అంటే యావత్ ప్రజానిక ముందు చట్ట సభలనే మేము చెప్పినాం. అంతకుమించి వేరేది కావాల్సినటువంటి అవసరం ఏముంది వికే గారు చెప్పు. కిషోర్ రెడ్డి గారు చెప్పండి సార్. ఒకటి పవన్ కళ్యాణ్ రియాక్షన్. ఎందుకు పవన్ కళ్యాణ్ రియాక్షన్ కీలకం అవుతుంది అని అంటే, ఒకటి ఆయన సినీ ప్రముఖుడు, ఒక టాప్లో ఉన్న హీరో. రెండవది ఆ కుటుంబంలో ఒక సభ్యుడు, రైట్. మూడవది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇన్ని కలిసిన వ్యక్తి కాబట్టి ఆయన కామెంట్స్కి, ఆయన రియాక్షన్కి చాలా వెయిట్ ఉంటుంది. సో ఈ వెయిట్ మీద మీ రియాక్షన్ ఏంటి, అసలు మీ పార్టీ రియాక్షన్? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు సామా రామ్మోహన్ రెడ్డి గారికి, గాదె వెంకటేశ్వరరావు గారికి, విక్రమ్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వారన్న విషయము అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన పేరు గుర్తు లేదని ఏదో దానివల్లనే రియాక్ట్ అయ్యారని నేను అనుకోవట్లేదండి. మీరు కూడా అనుకోవట్లే? నేను దానికి ఇది అనుకోవట్లేదు. సో అక్కడ మీరు పవన్ కళ్యాణ్తో ఏకీభవిస్తున్నాను. అయితే ఇప్పుడు గోటితో పోయేది గొడ్డలి దాకా వెళ్ళింది అన్నారు. గొడ్డలి ఏంటి, ఇంతకీ ఎవరు ప్రయోగించారు, ఎక్కడి వరకు రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చింది అన్నదే అసలు కీలకమైన ప్రశ్న నేను అనేది. ఇప్పుడు సరే, వారి టీమ్ అల్లు అర్జున్ గారికి చెప్పలేదనుకోండి, సరే వారికి తెలియలేదు, రియాక్ట్ అవ్వలేదని చెప్పారు, రియాక్ట్ అవ్వలేదనుకోండి, ఆ రియాక్షన్ ఒక క్రైమ్ అంటే సానుభూతి చూపించలేదు అని అంటే అది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఒక వ్యక్తి అరే వారి వల్ల ఇట్లా తొక్కిసలాట అయింది, వారు వచ్చిన సందర్భంలో ఇట్లా తొక్కిసలాట అయింది, సరే వారు రియాక్టే అవ్వలేదు అని అంటే ప్రజల్లోనే వారి అభిమానం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కదా, ఆ రిస్క్ వారికి ఎట్లాగూ ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఆ బిహేవియర్కి మనం ఏమైనా వారికి శిక్షణ లేకపోతే ఏమైనా గుణపాఠం నేర్పడానిక? ఒక విషయం నేను అనేది ఏంటంటే, కేసులు పెట్టాము, అరెస్ట్ చేశాము, కోర్టుకు వెళ్ళింది విషయం, కోర్టుకు వెళ్ళిన తర్వాత వారు కూడా బెయిల్ ఇచ్చారు. దాని తర్వాత విచారణ ఉంటుంది, పలుమార్లు వారిని పిలవచ్చు, వీరిని పిలవచ్చు, మళ్ళీ ఏదైనా రీజన్ ఫర్ అరెస్ట్ ఉంటే కోర్టుకు వెళ్ళి మళ్ళీ వారిని అడగచ్చు. అండ్ రీజన్ ఫర్ అరెస్ట్ ఉండి రిమాండ్, పోలీస్ రిమాండో జ్యుడిషియల్ రిమాండో ఉంచండి, వీరేదో విట్నెస్లని తారుమారు చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఎవిడెన్స్ తారుమారు చేస్తున్నారు, విట్నెస్లని సాక్షులను భయపెడుతున్నారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ పోలీసులు అయినా కానీ కోర్టుకు వెళ్ళచ్చు. కాకపోతే చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్లుగా అనిపించకుండా నేను జస్ట్ చెప్తాను, ఏమైంది సడన్ గా ఇదేదో అసలు ఇదొక్క నేరమే మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైనది, మన అందరం కూడా దీంట్లో నుంచి అంటే ఒక మరి సందేశం తీసుకోవాలో ఇంకేదో తీసుకోవాలో అన్నట్లుగా అంత ఫోకస్ అయిందండి. ఆఖరికి ఫిజికల్ అటాక్స్ కూడా జరిగాయి. వారు ఎవరు అని అంటే యూత్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పేసి, అది కొడంగల్ యూత్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పి కూడా నేషనల్ న్యూస్లో కూడా వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో అంటే ఇటు లా చట్టపరంగా, దాని తర్వాత మంత్రులు ఎంతోమంది మాట్లాడారు, సీతక్క గారు మాట్లాడారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు, దాని తర్వాత ఎంఐఎం వారు అయితే మరీ కొంచెము క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగానే ఏదేదో వారు చనిపోయారనగానే నేను చాలా సంతోషపడిపోయి నాది 100 రోజులు నడుస్తుంది సినిమా అని అన్నట్లుగా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఏమైందంటే ఒక రకమైన ఉధృతంగా అంటే ఫోకస్డ్గా అటాక్ జరిగింది అన్న విషయం అయితే వచ్చింది. లాస్ట్కి ఏమైందండి, వారు సరే చట్టపరంగా వెళ్తాము, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈరోజు మనం ఒక కంక్లూజన్కి వచ్చింది అనుకుంటున్నాం. ఆ కంక్లూజన్ ఏమైంది, ఇప్పుడు న్యాయం నిలబెట్టగలగడం ఏమైనా చేశామా? లాస్ట్కి జరిగిన సీన్ ఏంటో నేను చెప్తానండి. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు పాపం, వారి కుటుంబం మీద అత్యంత ఏహ్యంగా కామెంట్లు చేసిన క్యాబినెట్ తరఫున వారికి సారీ చెప్పారో లేదో నాకు తెలియదు, కాంగ్రెస్ వారు చెప్పారా, ప్రభుత్వం చెప్పిందా, అది క్యారెక్టర్ అసాసినేషన్ అన్న వారి మీద వారు వచ్చి ముఖ్యమంత్రి గారికి షాల్వా కప్పవలసిన పరిస్థితి వచ్చింది. మూడో వారు ఎవరైనా చూసినా కూడా ఏమో నాగార్జున గారినన్నా సస్పెక్ట్ చేస్తారు, అరే ఏమిటి ఈ సొంత ఇంటి వాళ్ళ మీద అట్లా మీనింగ్ వచ్చే విధంగా మంత్రులే అన్నప్పుడు కూడా వచ్చి మరి ముఖ్యమంత్రి గారితో అంత సన్నిహితంగా ఎట్లా ఉండగలుగుతున్నారు సారీ చెప్పకముందు అన్నట్లు. అంటే డ్యూరెస్లో అంటే ఒక రకమైన వారు ఒక ప్రెషర్లో వచ్చి కలిశారు అన్న భావన అయితే కనిపించిందండి. సో నేనేమంటే ఇవన్నిటికీ ఇంకొక్కటే విషయం అండి, ఇదంతటికి కూడా ఇప్పుడు అల్లు అరవింద్ గారి సినిమా ఉంది, దానికి బెనిఫిట్ షో అన్నారు, అది ఎవరి బెనిఫిట్కో అట్లాంటివి కామెంట్స్ దే ఆర్ లెజిటిమేట్ క్వశ్చన్స్. ప్రీమియర్ షో అనొచ్చు దాన్ని, రేట్లు పెంచారు, ప్రీమియర్ షో రేట్లు పెంచారు, అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన
నిర్ణయమే. వీరు అప్లై చేసుకున్నారు, వారు నిర్ణయం ఇచ్చారు, సరే పెంచుకోండి అన్నారు. ఈరోజు సడన్గా దానివల్ల ఏమైనా ఈ స్టాంపీడ్ జరిగి రేవతి గారు చనిపోయారా? లేదు అని అనుకుంటే దానికి దీనికి సంబంధం ఏంటి? సడన్గా ముఖ్యమంత్రి గారు అసలు ఇప్పటి నుంచి ఇక బెనిఫిట్ షో అంటే ప్రీమియర్ షోస్ ఉండవు, రేట్లు పెరుగుదల ఉండదు అని అంటే నిజంగా దానివల్లనే ఏమైనా స్టాంపీడ్ జరిగి రేవతి గారు చనిపోయారంటేనేమో ఈ సందర్భంలో అవి మాట్లాడడం ఒక ఎత్తండి. కానీ అట్లా కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉంటే అది ప్రభుత్వానికి తప్పు అవుతుంది. అట్లా సంబంధం లేదు, కానీ ఈ సమయంలో మేము ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి చెప్తున్నాము అని అంటేనేమో ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఒక ప్రెషర్ తెచ్చే విధంగా అది కనిపించిందండి. సో ఇవన్నీ కలుపుకుని చూస్తే ఇది నేను ఇంకొక విషయం చెప్తాను. కాంగ్రెస్ వారిది ఇదే అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వారు అంతకుముందు మీకు తెలుసు వెంకటకృష్ణ గారు, ప్రభుత్వంలోకి రావడమే కేసీఆర్ గారు ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ అయ్యప్ప సొసైటీ మీదకి వెళ్ళారు. సేమ్ అప్పుడు కూడా నాగార్జున గారు న్యూస్లో బాగా వినిపించారు, వెళ్ళారు. దాని తర్వాత ఏమైందో మనకు బాగా తెలుసు. ఆ ఒక్క ఇన్సిడెంట్ తో ఏమీ జరగలేదు, ఇండస్ట్రీ కూడా ఏమీ అవ్వలేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అడావుడు జరిగింది కానీ దాన్ని టచ్ చేయలే. ఇప్పుడు ఎంత అడావుడు జరిగినా టచ్ అయింది. నేను ఇంకొకటి తర్వాత మీకు ఈ టాలీవుడ్ డ్రగ్ కేసు అనేది గుర్తుండుంటది. అందరినీ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరెవరైతే ఉన్నారో చూచాయగా అందులో కేసులో ఇన్వాల్వ్ ఉన్నట్టుగా అనిపించిన వారందరినీ పరేడ్ చేస్తూ పబ్లిక్ గా ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇంటరాగేషన్ అని పిలిచారు. మళ్ళీ తర్వాత సినిమా ఇండస్ట్రీ అన్నిటికీ ఒకేసారి ఇదిగా చేయడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు అన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఆ గొడ్డలు ఏంటి అనేది పాయింట్. అంటే పరామర్శిస్తేనో లేకపోతే కేసు ఉండేది కాదా అంటే మేబీ అది అన్యాయంగా కాదు. ఎందుకంటే ఇక్కడ కేసు పెట్టింది ఎవరు? ఆమె భర్త. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఈ ఒక్క విషయం ప్రాణం పోయినప్పుడు మీకు కూడా కాదనట్లేదు సార్. కేసు పెట్టింది ఆమె భర్త. ఎప్పుడు? నెక్స్ట్ డే కదా. పవన్ కళ్యాణ్ అంటున్నది ఏంటి? జరిగిన వెంటనే అల్లు అర్జున్ కి ఆయన స్టాఫ్ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తే వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా అప్పుడు లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా వెళ్ళి పరామర్శించి కాస్త మేమున్నాం మీ కష్టంలో అని చెప్పి అంతే కదా. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది? కాదు, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళే వచ్చారు అని అంటే ఆయన కేసు పెట్టిండేవాడు కాదేమో, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు ఎక్స్గ్రేషియా లాంటి ఇప్పుడు ఏదైతే 2 crores ఇచ్చినారో అప్పుడు అనౌన్స్ చేయడం వల్ల కొంత దాని సివియారిటీ తగ్గి ఉండేదేమో. యాక్చువల్లీ మీరు తర్వాత ఆమె హస్బెండ్ నేను కేసు విత్డ్రా చేసుకుంటా అన్నాడు కదా, అది కేసు పెట్టకుండానే ఆగిపోయేదేమో. సో ఇదే ఉద్దేశంతో అరే బాబు గోటితో పోయేదాన్ని మీరు గొడ్డల దాకా తీసుకెళ్లారు మీరు అన్న దాంట్లో అయితే మీరు అన్న దాంట్లో నేను ఎక్కడ కూడా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే వ్యక్తిగా తను కనపడే విధానం ఉంటది కదా. ఒకటి లీగల్ కోర్టు, లీగల్ కోర్టు ఉంటుంది, అన్ని తప్పులు పబ్లిక్ కోర్టు కూడా ఉంటది కదండి. పబ్లిక్ కోర్టు కూడా ఉంటుంది. సో అది నేను కాదనట్లేదు. కానీ ఈ రోజు ఈ న్యాయం చేయడం కోసమే వీరేమైనా ఎక్స్ట్రా జ్యుడిషియల్ స్టెప్స్ తీసుకున్నాము అని అంటున్నారా అన్నది నేను అడిగేది. అతను పెట్టిన కేసు మీద కోర్స్ ఆఫ్ అంటే ఇంకొక విషయం, చనిపోయినప్పుడు కేసులో ఎవరు పెట్టినా పెట్టకపోయినా కానీ కేసు అవుతుంది. ఆ స్టేట్మెంట్ కి ఇంటర్ప్రిటేషన్ ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. అయితే గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోరు అంటే మనిషి చచ్చిపోయినాక కేసుని అవాయిడ్ చేసే పరిస్థితి ఉండదు వికే గారు. బట్ లీగల్లీ ఉండదు. ఆయన అన్నటువంటి ఉద్దేశంలో నాకు అర్థమైంది ఏంది అని అంటే కొంచెం కమ్యూనికేషన్ అనేది థియేటర్ యాజమాన్యానికి హీరో గనక ఉన్నట్టయి అది ముందే డ్రాప్ అయిపోయి ఉంటే, ఏది దేవర సినిమాలో ఎన్టీ రామారావు గారు అక్కడ అయిపోయి ఉంటే అసలు విషయమే లేదు కదా. ఆ గోటితో పోయేటటువంటి దాన్ని ఈరోజు గొడ్డల దాకా తెచ్చుకున్నాం అనేటటువంటి దాంట్లో ఏమో మరి నాకైతే అది కరెక్ట్ అక్కడ కనిపిస్తుంది నా ఇంటర్ప్రిటేషన్ లో. తర్వాత ఇంకొకటి నాకు అర్థం కాదు ఏంటంటే కిషోర్ గారు మొన్నేమో డీకే అరుణ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారికి ముడుపులు ముట్టలేదేమో అందుకే వెంటబడి వేధిస్తున్నాడు, అరెస్ట్ చేస్తున్నాడు అని. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నాడు అని చెప్పి మీడియా వాళ్ళు బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీ పార్ట్నరే కదా, కూటమిలో మెంబర్ కదా ఎన్డీఏలో, అరే మావాడే అన్నాడు అనేది అని కొంచెం కాస్త డైల్యూట్ చేసినా అయిపోవు. ఏమో ఆయన ఎందుకన్నా నాకు తెలియదు కానీ ఆ 14% కమిషన్ ముట్టినట్లేదని, మరి ఆ 14% ఏంటో నాకు తెలియదు. ఎందుకు రేవంత్ రెడ్డికి కమిషన్ ముట్టకపోవడం వల్లనే ఇదంతా చేశాడనే బలమైన అభిప్రాయంలో బీజేపీ ఉంది. ఆ అభిప్రాయాన్ని జనంలోకి తీసుకెళ్లాలనుకుంటుంది. అంటే నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది సంజయ్ గారి వర్షన్స్ అవి ఎగ్జాక్ట్ గా నేను వాచ్ చేయలేదు, నేను చెప్తున్నా కదా, నా మీద నమ్మకంతో చెప్తున్నాను. అయితే
ఒకటి మాత్రం వాస్తవం అండి, మేము బిలీవ్ చేస్తున్నది. అండ్ ఏంటి వితౌట్ ఎనీ కిక్ బ్యాక్స్ రాలేదు, ఆగండి ఒక్క నిమిషం నేను చెప్తాను. బిలీవ్ చేస్తున్నారు. అదే చెప్తున్నాను. మేము బిలీవ్ చేయడమే కాదండి, బయట జనాలతో మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుస్తున్న విషయాలు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది, ఇట్లాంటివి అంటే నిజంగానే ఆ సర్కిల్స్ లోనే నేను డైరెక్ట్ వన్ మాట్లాడే విషయాలు. ఇప్పుడు ఏమైంది, దేశం మొత్తంలో కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో ఉందండి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. మీకు తెలిసిందే, ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్నికలు అవుతున్నప్పుడు మన వాళ్ళు ఢిల్లీకి పోయి, హైకమాండ్ అంటే మీకు తెలుసు కదా గాంధీ ఫ్యామిలీ, అక్కడికి పోవడం కన్నా కర్ణాటకకి ఎక్కువ పోయేవారు. ఎందుకనంటే మనకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు లేదా ఇతరత్ర మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ జరిగినప్పుడు కూడా కర్ణాటక నుంచి సపోర్ట్ వచ్చింది అనేది. దాని తర్వాత ఏమైంది, ఒకసారి మన రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు కేంద్ర ఎన్నికలకే కానివ్వండి, లోక్సభ ఎన్నికలకే కానివ్వండి, ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర లాంటి వాటికి అవుతున్న వాటిల్లో కానివ్వండి, ఇక్కడి నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి ఫండింగ్ అనేది కావాలి కదా ఎలక్షన్స్ ఫైట్ చేయడానికి, అది ఇక్కడి నుంచే వెళ్తోంది అన్నది. ఇది నేను నిజంగానే ఇంకంటే వితౌట్ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ మెన్షన్ చేయకుండా నేనైతే చెప్పగలనండి. రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ గా వారి బెనిఫిట్ కోసం చేస్తున్నారని ఎవరు అనట్లేదు. ఒక జాతీయ పార్టీకి, ఆ జాతీయ పార్టీ ఏ స్టేట్స్ లో అయితే అధికారంలో ఉంటుందో అక్కడి నుంచి నేషనల్ లెవెల్ కి ఈ చందాలు ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ రావడం సహజం కదా. ఒక్క విషయం చెప్తాను, బీఆర్ఎస్ వారు ఏం చేశారు, ఖజానా ఖాళీ చేశారు. ఖజానా ఖాళీ చేయడం కాకుండానే మొత్తం అప్పుల కుప్పగా మార్చారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, వస్తే ఎవరికి ఏం బెనిఫిట్ చేయగలిగే పరిస్థితి లేదు, అన్నది భావన వచ్చిందండి. ఇప్పుడు సొసైటీలో ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారులు అందరూ పార్టీలకు చందాలు ఇస్తారు, అన్ని పార్టీలకు ఇస్తారు. అలాగే సినిమా వాళ్ళు కూడా ఇస్తారు, పెద్ద పెద్ద నిర్మాతలు, పెద్ద బ్యానర్ల వాళ్ళు వాళ్ళకి తోచినంత ఎలక్షన్ ఫండ్ కింద ఇస్తారు. అది వైట్ ఇస్తారా, బ్లాక్ ఇస్తారా, ఇక అది సెకండరీ, కానీ ఇస్తూ ఉంటారు. అంతవరకు మన అందరికీ తెలుసు, మనం నమ్మదగ్గ విషయమే అది. కానీ సినిమాకి కమిషన్ ఇస్తారు, సినిమాకి ముడుపులు వస్తాయి, ఆ ముడుపులు రాలేదు కాబట్టి టార్గెట్ చేశాడు అనే దాంట్లో ఏమన్నా లాజిక్ కనబడుతుందా? కిషోర్ గారు చెప్పిన దాన్ని కూడా మనం కొంత మాట్లాడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘంగా మాట్లాడారు, ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారు, అనేక అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు దాన్ని కూడా చాలామంది తప్పుపడుతున్నారు, ఎందుకు అంత గంట సేపు ఎందుకు మాట్లాడాలి ఒక సినిమా యాక్టర్ కోసం, ఒక సినిమా కోసం అనేది. ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడారు అనేది కూడా ఇప్పుడు వారేమంటున్నారు, ఇదంతా మిగతా వాళ్ళని ఎందుకు పనిష్ చేయాలి అంటే, తప్పు ఇక్కడ జరిగితే రాయితీలు ఇవ్వడం, కొత్త సినిమాలకి రేట్లు పెంచుకునేటువంటి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళని ఎందుకు పనిష్ చేయాలి, అదే కదా మీరు చెప్పింది. అంటే మిగతా వాళ్ళు ఎందుకు పనిష్ చేయాలనేది కాదండి, ఇండస్ట్రీని ఎందుకు అంటే ఈ సందర్భంలో ఆ విషయము ఒక ప్రెషర్ టాక్టిక్ కాదా కాదా అనేది అడిగారు. ఇక్కడ ఒకటి ఉందండి, ఆయన ఎందుకు మాట్లాడాడు అని అంటే, ఆ సినిమా ఇండస్ట్రీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి క్యూ కట్టడం, బిగ్ విగ్స్ అంతా సోకాల్డ్, అది ఖచ్చితంగా కోపం తెప్పిస్తుంది. అంటే మేము సినిమా ఇండస్ట్రీకి ఇంత చేస్తుంటే కనీసం మానవత్వం చూపించట్లేదా, కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఈ రాయితీలు అనేటువంటిది కూడా ఉన్నది ఆయన మాటల్లో ఉన్నది. ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చాలా వైడర్గా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. దానివల్ల చాలా మంచి కూడా జరిగేటట్టు ఈ సబ్జెక్టుని. సారీ నేను ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఈ షోస్ రేట్స్ తగ్గించడం లేదా మీదట పెంచడం ఉండదు అనేది ముఖ్యమంత్రి స్ట్రిక్ట్గా అనడానికి గల కారణం బ్యాక్ ఎండ్లో ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే ఆయన అధికారంలో, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రిపీటెడ్గా చెప్తున్నాడు, మెసేజ్ ఓరియంటేషన్లో వెళ్ళండి. అంటే సినిమాలు అలా వెళ్ళమని కాదు, ప్రతి సినిమాకి క్యాన్సర్, ముఖేష్ అని ఒకటి వస్తుంది కదా, గుట్కా తినొద్దని, అలాగా డ్రగ్స్ వాడొద్దని, ఆ సినిమాలో నటించిన ప్రధాన యాక్టర్లు, అది హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరితోనైనా మెసేజ్ మస్ట్ గా ఉండాల్సిందే అని చెప్తుంటే ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా. దాంతో పాటు వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరిగితే కనీసం వాళ్ళని పరామర్శించినా కూడా వెళ్ళలేదు అనేది అడిషనల్ గా యాడ్ అయిన ఒక టాపిక్. అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు ఈ రాయితీలు, ఈ స్పెషల్ షోలు ఇవి ఎందుకు ఇవ్వాలి అనే ఒక నిశ్చితమైన అభిప్రాయానికి ముఖ్యమంత్రి గారు వచ్చాడేమో అనేది ఖచ్చితంగా అండి. అది ఆ యాంగర్, ఆ రోజు ఆయన ఆవేదన, విచ్ ఈజ్ రీజనబుల్ కాదు అంటే దట్ రిఫ్లెక్ట్స్ ది
అంటే ఒరిజినల్ ఏదైతే ఉన్నదో అది రిఫ్లెక్ట్ అయింది అంతే కదా. పబ్లిక్ లో ఏదైతే ఉన్నదో పబ్లిక్ లో కూడా బాధ్యత లేనప్పుడు నీకు ఎందుకు రాయితీ ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? 1000 రూపాయలు పెట్టడం ఏంటి టికెట్, 4000 పెట్టడం ఏంటి, 3 పబ్లిక్ అడుగుతున్నారు. అవును. అందువల్ల ఎందుకు ఇవ్వాలి? ఒకే 2 వారాల్లోనే మొత్తం ఎందుకు 200 కోట్లు పెట్టి సినిమా తీయటం ఎందుకు, రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఏంటి అని పబ్లిక్ అడుగుతున్నారు. దానికి ఎవరు సమాధానం ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. దాన్ని ఆయన అడ్రస్ చేశాడు అసెంబ్లీలో. రైట్. ఇక మనం ఈ సినిమా మీద జరుగుతున్న ఇందాక మీరు లేవనెత్తిన పాయింట్ కూడా ఒక వ్యాలిడ్ పాయింట్. దీంట్లో కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుందా ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడంలో, లేకపోతే ఈ అవార్డు రావడంలో అల్లు అర్జున్ కొంతమంది అయితే లాబింగ్ చేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. మీరు అన్న పాయింట్ కరెక్ట్. కొంతమంది అల్లు అర్జున్ లేకపోతే వీళ్ళు మెగా, నేను ఎవరో అన్నా త్రిబుల్ కూడా రాజమౌళి లాబింగ్ చేసుకుని తెచ్చుకున్నాడని కంచి ఐలే గారు వాళ్ళ ఫాదర్ గారికి రాజ్యసభ అని ఇవన్నీ కూడా లాబింగ్ చేసి తెచ్చుకున్నారనే ప్రచారాలు అయితే ఉన్నాయి. అభిప్రాయం సి ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఈజ్ ఇండియా. దిస్ ఈజ్ ఇండియా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఆ రేంజ్ లో ఉంటుంది. కాబట్టి తన మనసుకు తోచిన అనుమానాన్ని కూడా ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేసే ఇది ఉంటుంది. కాబట్టి అది ఎందుకు ఇలాంటి నిజంగా ఒక ఆలోచించదగ్గదే. ఒక స్మగ్లర్కి, అడవులను కొట్టేసి ఎత్తుకుపోయే స్మగ్లర్కి ఆ స్మగ్లర్ ఇతివృత్తంతో కూడిన సినిమాలకి అవార్డు ఇవ్వచ్చా? ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు కథానాయకులకి, యాక్టర్స్కి ఇచ్చేవాళ్ళు, నా సినిమా జాతీయ అవార్డు ఇచ్చేవాళ్ళు, ఉత్తమ నటుడు అవార్డులు. కానీ ఇచ్చేటప్పుడు సినిమా ఇది కూడా చూసేవాళ్ళు. ఆ సినిమా ఇతివృత్తం ఏంటి, ఏ మెసేజ్ ఇచ్చారు, లాస్ట్లో ఎలాంటి మెసేజ్ ఇచ్చారు, ఇస్తూ అందులో ఆయన నటన ఎండ్ ఆఫ్ ది డే అది చూసి ఇచ్చేవాడు. మరి ఇక్కడ అది చూడలేదా? ఓన్లీ ఇట్లా అనగానే అవార్డు వచ్చేసి లేదంగా. విక్రమ్ గారు, నిజానికి ఈ అవార్డు అనే దాంట్లో నాకు తెలిసి అల్లు అర్జున్ నిమిత్తం మాత్రమే. మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది నాకు తెలియదు. కానీ ఒక ప్రచారం మరి ఇంకొక సైడ్ ఏముందంటే లాబింగ్ చేసి తెచ్చుకున్నారు. అయితే ఇలాంటివి ఇండియాలో ఇంపాసిబుల్ ఏం కాదు. ఇందాక మనం అనుకున్నట్టు పాసిబులే అవార్డు లాబింగ్. కానీ ఈ సినిమాకి మరి అల్లు అర్జున్ లాబింగ్ తెచ్చుకున్నాడా? ఐ డోంట్ థింక్ సో వ్యక్తిగతంగా. బట్ ఎనీవే మీ ఒపీనియన్ ఏంటి? ఒకటండి, ఇవాళ అంటే కాంగ్రెస్ వాళ్ళే లేపారు ఇది డిబేట్. అంటే చాలామంది మీరు అన్నట్టుగా కొంతమంది ఇంటలెక్చువల్స్ వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా మాధ్యమంలో సందేశాత్మక సినిమాలే రావాలి, వాటిని తీయాలి అని అనటం కూడా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఇవాళ ఏ రకమైనటువంటి సినిమాలు చూసినా కూడా మీకు ఎండ్ ఆఫ్ చివరికి ఏదో చెడు మీద మంచి గెలవటమే అనేది థీమ్ ఉంటుంది అంతా చూపించినా కూడా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన ఇండియాలోనే కాదండి, వరల్డ్ వైడ్గా ఉంది. మీకు 1972లో వచ్చింది గాడ్ ఫాదర్. ఎగ్జాక్ట్లీ. గాడ్ ఫాదర్లో అది మాఫియా, ఇటలీ మాఫియా. అది ఇటలీ మాఫియాలో అందులో మార్లన్ బ్రాండోకి ఆస్కార్ అవార్డు ఇచ్చారు, బెస్ట్ యాక్టర్గా అవార్డు ఇచ్చారు. అది మరి నెగిటివ్ షేడ్స్ ఉన్నది. తర్వాత అట్లా పరంపర, రాబర్ట్ డి నీరో టాక్సీ డ్రైవర్ అని దానికి నామినేట్ అయ్యాడు. సరే, అట్లాంటి చాలామంది, అల్ పచీనో అని ఉన్నాడు, అల్ పాసినో అని కూడా అంటారు, అతను స్కార్ఫేస్ అని, ఇట్లాంటి సినిమాలు అన్నీ నెగిటివ్ క్యారెక్టర్స్. మీకు ఇంకోటి, సరే మన ఇండియాలో కూడా 1987లో నాయకన్ సినిమా వచ్చింది, మణిరత్నం, కమల్ హాసన్. అది మొదలయ్యారని డాన్, బాంబేలో స్థిరపడినటువంటి తమిళియన్. అదే ఏడాది చిరంజీవి గారిది స్వయం కృషి వచ్చింది. అందులో చెప్పులు కుట్టే కార్మికుడి పాత్ర చిరంజీవి గారిది. స్వయం కృషితో పైకి వస్తాడు, మంచి సందేశాత్మక సినిమా, విశ్వనాథ్ గారిది. అందులో చిరంజీవి గారికి అవార్డు వస్తుంది అనుకున్నారు, నేషనల్ అవార్డు ఆ సినిమా వచ్చినప్పుడు. నాయకన్లో కమల్ హాసన్కి ఇచ్చారు. మరి అది ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ డిబేట్ ఏంటంటే అక్కడ నటనకి ఇస్తున్నారు, పాత్రలో ఏ విధంగా నటిస్తున్నాడనే దానికి ఇస్తున్నారు తప్ప ఆ పాత్ర ద్వారా సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అది దట్ ఈస్ డిఫరెంట్. అది కాబట్టి దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసి అది ఎవరు ఉండాలి, ఇటువంటి సినిమాలు తీయాలి లేకపోతే ఇటువంటి పాత్రలకే వేయాలి అని అంటే ఇంకా మీకేముంటుంది, వైవిధ్యం ఉండదు సినిమాల్లో. ఇవాళ నేషనల్ ప్రభుత్వం ఇస్తున్నటువంటిది, ఇవాళ ఒక జాతీయ అవార్డుకి లాబీ చేయటం అనేటువంటిది సాధ్యం కాదండి. అది కూడా మీకు తెలుగు ఇండస్ట్రీలో 70-80 సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇచ్చారు. మహామహులు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, ఇటువంటి నటులు ఎవరికి రాలేదని అంటే అప్పుడు ఎట్లా ఉంటుందంటే, చిన్న ఉదాహరణ చెప్తున్నా. విశ్వనాథ సత్యనారాయణ గారు మనకి గొప్ప కవి, నారాయణ రెడ్డి గారికి విశ్వంభర అనేదానికి
జ్ఞానపీఠ వచ్చింది. చాలామంది ఇదేంటి శ్రీశ్రీకి రాలేదు, మిగతా వాళ్ళకి రాలేదు, ఈయనకి ఎందుకు వచ్చారంటే దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ సంవత్సరంలో పబ్లిష్ అయినవి కొన్ని పంపిస్తారు, దాన్ని క్రైటీరియా తీసుకుంటారు, అట్లాగా దాన్ని లెక్కేస్తారు అంతే తప్ప ఒకళ్ళకి బెస్ట్ అవార్డు వచ్చిందంటే మిగతా వాళ్ళకి రాలేదు. ఒక చర్చ అయితే ఉందండి, ఉత్తమ నటుడు అవార్డు ఫస్ట్ కదా తెలుగులో, ఫస్ట్ జాతీయ ఉత్తమ నటుడు. ఇప్పటి వరకు మహామహులు నటించే సినిమాలు తీశారు, గొప్ప నటులు ఉన్నారు. ఎవరిదాకా ఎందుకు ఎన్టీ రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు మామూలు సినిమాలు, దేవదాస్ కావచ్చు, మోగ మనుషులు కావచ్చు, చాలా వైబ్రెంట్ ఇవి కదా. ఇక రామారావు గారు అయితే అంటే దేవర్ నో వే ఇన్ఫీరియర్ టు ఎనీ యాక్టర్ ఇన్ కదా. ఎలాంటి రోల్ చేయడానికైనా వాళ్ళు చేస్తారు. దిలీప్ కుమార్ అన్నాడు ఎక్కడి నాగేశ్వరరావు దేవదాసు నాకంటే బాగా చేశాడని, బట్ ఎవరికి రాలేదు. మరి అది కంపేర్ చేసినప్పుడు ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో దేవుడు అంటేనే రామారావు సంవత్సరంలో వచ్చినాయి చూస్తాను. కరెక్టే సార్, నేను కాదనట్లేదు. ఇప్పటికి తెలుగు సినిమాకి ఎంత చరిత్ర ఎంత ఉంటుంది, దాదాపు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటుంది. ఆ మధ్య ప్లాటినం జూబ్లీ చేశారు, 90 years. ఇంతవరకు రానేది ఇప్పుడే వచ్చిందండి. ఇంత ముందు ఈ మాత్రం యాక్షన్ చేసిన వాళ్ళు లేరా అనేది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతోంది. ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా ఏ దేవుడిని చూసినా ఏ బొమ్మ చూసినా అందులో రామారావు గారు కనపడతాడు. ఈజ్ ఇట్ రైట్ కదా? ఎన్టీ రామారావు గారికి ఎంత అన్యాయం జరిగిందనే దానికి నేను ఒకటి చెప్తా. ఆయనకు పద్మశ్రీ తప్ప పద్మవిభూషణ్ దాదా ఫాల్కే అవార్డు ఏది లేదు. రఘుపతి వెంకయ్య దాదా ఫాల్కే పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు, సెకండ్ హైయెస్ట్ ఇచ్చారు. అది అంటే ఎన్టీ రామారావు గారు పొలిటీషియన్ కావడం వల్ల పక్కన పోయాడు. అది ఉన్నది. అది సో అదే ఇప్పుడు ఈ అవార్డు అనేది ఇంతవరకు తెలుగు వెంకటేశ్వర గారు ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి ఉత్తమ నటుడు రాలేదు. అల్లు అర్జున్కి వచ్చింది అంటే అర్జున్కి ఎందుకు వచ్చింది, రాకూడదు అని ఎవరు అనట్లేదు. ఆయన ఏదో లాబింగ్ చేసుకున్నాడు అనుకోవడం కూడా లేదు. తర్వాత సినిమా, ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ విక్రమ్ గారు, సినిమా వేరు, సినిమా స్టోరీ వేరు, అందులో నటన వేరు. అందు గురించి నటుడుగా ఇచ్చి ఉండొచ్చు, అందులో కూడా డిస్ప్యూట్ లేదు. కానీ ఇది దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఈ రకమైన చర్చ చేస్తున్నట్టున్నారు. ఇంతవరకు 80-90 ఏళ్ల తెలుగు ఇండస్ట్రీలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అనేది ఎవరికీ రాలేదు. పెద్ద పెద్ద లెజెండరీలు నటించిన చిరంజీవి గారు కూడా రాలేదు. మీరే చెప్పారు ఇందాక, రుద్రమేణ ఉంది, స్వయం కృషి ఉంది, ఇలాంటి ఆపద్బాంధవుడు ఉంది, ఇలాంటి చాలా ఉన్నాయి ఆయన మైలురాళ్ళు. ఎవరికి రాలేదు. ఎలాంటిది ఇతనికి వచ్చింది అంటే ఈ లాబింగే అనే ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఒకటే వెంకటకృష్ణ గారు, సినిమా అనేది ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్, అందరూ తెలుసుకున్నాం. సినిమాని మనం వేరే రకంగా అన్వయించుకోవడం అనేది నా వర్క్ పర్సనల్ గా అయితే కరెక్ట్ కాదనుకుంటాను. ఎందుకంటే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. ఆ రియల్ లైఫ్ లో ఆ 2 గంటల్లోనో 2.5 గంటల్లోనో పుడతామో పెద్దవాళ్ళు అవుతాము, సరే ఏ పాత్రకు తగ్గట్టు ఆ పాత్రకు అన్ని అయిపోతాయి, జీవితం మొత్తం అయిపోతుంది. బట్ వేరే రియల్ గా కాదు. అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వరకే మనం దాన్ని చూసుకోవాలి తప్పితే దాన్ని వేరే రకంగా తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి అన్ని వస్తాయి. వాస్తవానికి ఎన్టీ రామారావు గారికి రాలేదు, నాగేశ్వరరావు గారికి రాలేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో, అది సినీ పరిశ్రమ అంటేనే వాళ్ళు కదా, ప్రజలు ఇచ్చారు కదా. అదే కదా ఈ అవార్డు అనేది నచ్చి పట్టు, ప్రజలు ఇచ్చిన అవార్డు మనకు కావాలి తప్పితే ఏదో ఒక నలుగురు కూర్చుని, ఇప్పుడు ఇందాక విక్రమ్ గారు చెప్తారు ఏదో కొంత సర్టెన్ పీరియడ్ వరకు చూస్తారు, సర్టెన్ టైంలో చూస్తారు, దానికి ఏదో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ కంటే కూడా అసలు వాళ్ళు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం నిలుచుండే వాళ్ళు మరి మీరు ఎవరైతే చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఆనాడు రామారావు గారు కానీ, లేకపోతే బిఆర్ గారు కానీ, ఎస్వీఆర్ గారు కానీ, లేకపోతే ఈనాడు చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ అయితే నాకు తెలిసినంత వరకు ఈ సినీ ఫీల్డ్ ప్రపంచం అనేది ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఎప్పుడు స్థిరస్థాయి ఉంటారు. అంతకు మించిన అవార్డులు అవసరం లేదు. సరే దీని వరకు పర్టికులర్ గా చూస్తే మనం దాన్ని లాబింగ్ చేశారని మనం అంటే వాళ్ళు ఇప్పుడు ఏ చట్ట బ్యాచ్ ఉన్నారో ఆ చట్ట బ్యాచ్ ఇంకో రకంగా అన్వయించుకోవచ్చు. ఇదే మనకి ఒకటైతే ఏంటంటే ఇంతవరకు రాలేదు, వచ్చినందుకు గర్వించాలన్నా టప్పట్లు కొట్టుకోవాలా, లేకపోతే ఇట్లా అనుకుంటూ ఉన్నందుకు అతనికి వచ్చినందుకు డెఫినెట్ గా అది గర్వకారణమే. ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఇతనికి ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న అది బేస్లెస్. భవిష్యత్తులో రాకూడదా? ఇంతవరకు రాలేదు కాబట్టి తెలుగు సినిమాకి నెగిటివ్ క్యారెక్టర్ ప్యూర్ గా నటనే. ఎందుకంటే ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఉన్నారు, ఎస్వి రంగారావు గారు మొత్తం నా తెలిసి అంతా విలన్ క్యారెక్టర్లే. ఆయన ఆటకే
ఇంకా వాటికే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారు మీరు అన్నట్టుగా ఏ పాత్ర వేసినా రాముడు అంటే దేవుడు ఆయన అన్నట్టుగా పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అంటే ఆయన పేరే పెడతారు ఉత్తమ విలన్ అని కాదు, ఆ అవార్డు ఇచ్చేటప్పుడు దానికి పేరే ఉత్తమ విలన్, ఉత్తమ కమెడియన్, ప్రతి నాయకుడు అని అట్లా పెడతా ఉంటారు వాటికి. కాబట్టి అది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ దేవుడు పాత్ర కంటే సో ఖచ్చితంగా మనం అక్కడ చూడాల్సింది నటనే సార్, నటనే చూద్దాము. ఇంకోసారి చెప్తున్నాం, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలంటే మనం దాన్ని రకరకాలుగా తీసుకొచ్చి దానివల్ల సందేశాలు వస్తాయని నాకు తెలిసి స్వతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు నాటకాలు ప్రేరణ చేసి అంటారు. నాటకాల ద్వారా స్వతంత్ర ఉద్యమాన్ని ప్రేరణ చేసి జనాల్లోకి వెళ్ళి అని చెప్తారు తప్పితే ఎక్కడా కూడా సినిమా ఎప్పుడు కూడా మనకేమి ఆ రకంగా వచ్చి సినిమా ద్వారా జనంలో ఉత్తేజం కలిగి అంటే కాదు సార్. ఇక్కడ సినిమా ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మనం దాన్ని అలాగే చూడాలి అనుకున్నప్పుడు దానికి ప్రభుత్వం ప్రజల సొమ్ముని రాయితీల రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్, లేకపోతే రైతులకు ఉపయోగపడేవో, మహిళలకు ఉపయోగపడేవో, పిల్లలకు ఉపయోగపడేవో, లేకపోతే సమాజం మొత్తానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేవో ఇటువంటివి వస్తాయి. కాబట్టి ఎవరైనా పేద నిర్మాతలు అంటే మామూలుగా సినిమా మీద అభిరుచి ఉండి డబ్బులు లేని వాళ్ళు తీస్తే వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఏదో రాయితీలు అవి ఇస్తూ ఉంటారు. అవి అందుకే కదా ఎంటర్టైన్మెంట్ కాదు అక్కడ. ఇప్పుడు కాదండి, సృజనాత్మకత. ఇప్పుడు మాతృదేవోభవ అని ఒక సినిమా ఉంటుంది. సినిమా అనేది అపార్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు వచ్చిన వ్యాంప్ సాంగ్స్ ఈ సాంగ్స్ వచ్చినాయి. కానీ కొన్ని మిగతా మాతృదేవోభవ అని ఒక సినిమా ఉంటది, అదొక అద్భుతమైన కళాఖండం. మరి దానికి ఏం ఉత్తమ నటుడు ఇచ్చారా? ఆ ఉత్తమ నటు ఇచ్చారా? మాధవికి నాకు ఇచ్చారా? సింగర్ గా ఎన్నిసార్లు చూసినా ఏడఫాల్సిన సినిమా అది, అంత గొప్పగా ఉంటది. రైట్. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా అల్లు అర్జున్ ని హార్నర్ చేయాలనుకుంది? అవార్డు ఎందుకు ఇచ్చారు? లాబింగ్ చేసుకున్నారు అది ఇదని. వికే గారు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారికంగా అవార్డు ఎందుకు ఇచ్చారు, అవార్డు తీసి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీరు అడ్వర్టైజ్ చేసేసి. ఎందుకంటే ఇది చర్చ దీనిపైన ఒక దగ్గర ఆగేది కాదు. ఇది ఇప్పుడు మనం మొదలు పెట్టుకుంటే రేపు పొద్దునైనా కూడా సరిపోదు. ఎందుకంటే సినిమా ఎట్లుండాలి, అది మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి. మాకేం లేదు, మేము కూర్చోమంటే మేము కూర్చుంటాం, మీకు ఓపిక ఉందంటే. కానీ సరే, ఇప్పుడు పెద్దలు విక్రమ్ గారు అన్నట్టుగా అక్కడ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ చేసినటువంటి కళ, ఆ కళ ఎంత బాగా పండించిండ్రో, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి రోల్ ఎంత బాగా చేసిండ్రో, అది ప్రజల్లోకి ఒక అభిప్రాయంలోకి ఎంత చొచ్చుకొని పోయింది అనేటటువంటి దాని మీద అవార్డులు వస్తాయి. ఏం ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా జస్ట్ స్టోరీ బాగుందనో లేకపోతే ఇంకోటి బాగుందని కాదు, అది విలన్ క్యారెక్టర్ అయినా హీరో క్యారెక్టర్ అయినా, అది ప్రజల్లోకి ఎంత ప్రభావితంగా తీసుకొని పోగలిగిండ్రు, దానికి ఒక జీవం ఎట్లా తీసుకొని వచ్చిర్రు అనేటటువంటి. నేను ప్లెయిన్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, నాకు పెద్ద పెద్ద లాంగ్వేజ్ రాదు, కానీ దాని మీద నుంచి అవార్డ్స్ వస్తాయని మనం చూస్తాం. అది చర్చ సోషల్ మీడియా మాధ్యమాల్లో మిక్స్డ్ ఒపీనియన్కి ఏడొచ్చిందంటే జానీ మాస్టర్ అనేటటువంటి ఆయన మీద కూడా కేసు అయినప్పుడు మరి ఆయన మీద ఉంటున్నట్టు నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేశారు. మరి ఆయన ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆయన బెస్ట్ కోరియోగ్రఫీ కళ మీదకి నుంచి వచ్చింది కదా, అది కూడా అది వ్యక్తిగతంగా జరిగినట్టు ఇంకో కేసు దాని మీద ఎందుకు వేసారు అనేటటువంటి డిబేట్ కూడా ఆస్కారానికి వస్తుంది. మళ్ళీ కుటుంబ తొక్కగాడో అది వ్యక్తిగతమైన కేసు, దానికి నటనకు అతని ప్రొఫెషనల్ గా ఇచ్చిన కళకి ఇచ్చినటువంటి అవార్డుని ఎందుకు వెనక్కి తీసుకోవాలి? మరి ఇక్కడ కళకి ఇచ్చినటువంటి అవార్డు అనేటువంటి దాని మీద అది సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా మిశ్రమంగా చర్చ జరిగింది అనేటటువంటి మీద. ఎందుకంటే మంత్రి గారు అన్నటువంటి అంటే మంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే, ఇప్పుడు మేము ఉన్నది చెప్తున్నాం కదా, ఉన్నది ఏమంటున్నాము, ఇప్పుడు గంధపు చెక్కల స్మగ్లింగ్ అనేటటువంటిది అది హీరోయిజం అనేటటువంటి ఆస్పెక్ట్ కాదు. ఇప్పుడు పోలీసుల గురించి స్విమ్మింగ్ పూల్ లోనే యూరినేట్ చేసేసేసి పోలీసులని ముంచేటటువంటిది హీరోయిక్ కాదు. ఇవన్నిటినీ కూడా స్ఫూర్తి తీసుకునేటటువంటి యువత ఎటు దిక్కు తీసుకొని పోతారు? ఇది పోలీసుల కళ్ళు కప్పవచ్చు, పక్క దేశాలతో స్మగ్లింగ్ చేయొచ్చు, లేకపోతే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, టోటల్ ఇన్ఫ్లుయెన్స్. సరే, మీరు అంటున్నట్టుగా టైంపాస్ కోసమే చూసేటటువంటి అంశమే ఇది రియల్ లైఫ్ అనేటటువంటిదే అంశం మనం తీసుకుందాము. దాన్ని అట్లనే చూసుకుంటున్నప్పుడు దాన్ని రియల్ లైఫ్ లెక్క కూడా హీరోల లెక్క ఆపాదించి చూడాల్సినటువంటి అవసరం ఏముంటది? సో హీరో వర్షిపిజం ఎందుకు వస్తుంది? చట్టంలో అందరూ ఒకటే కదా. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఈ చర్చలకు అందుకనన్నా నేను మళ్ళీ మీరు నన్ను కొత్త పంచాయతీలకి మీరు లాగొద్దు. కానీ ఎందుకంటున్నామనంటే ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం ఉంటుందా? అభిమానం అనేది ఎలా ఉంటుందంటే, అయ్యా వెంకటకృష్ణ గారు
సూపర్ స్టార్ కృష్ణ గురించి కూడా చెప్పండి సార్, మీ పేరు కూడా కృష్ణనే అంటే ఆయన ఇప్పుడు దాకా నాగేశ్వరరావు గారు రామారావు గారు అన్నాం కదా, డెఫినెట్ గా కృష్ణ గారు ట్రెండ్ సెటర్, అందులో డౌట్ లేదు. మొత్తం ప్రయోగాలు తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలు చేశాడంటే ఆయనే. ఒక స్కోప్ కావచ్చు, ఒక కలర్ కావచ్చు, ఒక 70mm కావచ్చు, అన్ని ఆయన చేసినవే. ట్రెండ్ సెటర్, నో డౌట్. వికార్ మొత్తం మీద మాత్రం గతం మొత్తం కూడా మన చలనచిత్ర పరిశ్రమ అనేటటువంటిది ప్రపంచాన్ని మొత్తం ఇటు దిక్కు చూపించేటట్టయితే చరిత్ర మొత్తం చేసింది. సరే ఈ రోజు కూడా మళ్ళీ మన పాన్ ఇండియా నుంచి మనం వరల్డ్ వైడ్ కూడా మనం రికార్డులు కొడుతున్నాం. అది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గర్వకారణం. వెనకటికే మనం ఈ పాన్ ఇండియా అనే దాని మీదనే పెద్ద చర్చ. నిన్న మా ఎండి రాధాకృష్ణ గారు కూడా వీకెండ్ కామెంట్ లో రాశారు కాదు, కొంచెం ఘాటుగానే విశ్లేషించారు. ఇప్పుడు మలయాళ సినిమాలు వస్తాయి, మరి దానికి 2 కోట్లు 3 కోట్లు తీసేస్తారేమో ఆ సినిమా. పాన్ ఇండియా ఏంటి సార్, ఆ సినిమా తెలుగులో డబ్ కాకముందే మనం చూసినా కూడా బ్రహ్మాండంగా అర్థమైపోతుంది. రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా మనం ఉండేటటువంటి పరిస్థితి. గ్రేట్ ఇండియన్ కిచెన్ ఒక సినిమా తీశారు వాళ్ళు, అంటే ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఇందులో ఎలా ఉంటుంది అనేది గ్రేట్ ఇండియన్ కిచెన్ సంథింగ్ సినిమా తీశారు. అందులో ఆ సాంప్రదాయాలు ఇటువంటి వాటి మీద తీస్తారు, ఎంత బాగా తీస్తారు. మరి అది ఎందుకు అయ్యి పాన్ ఇండియానే, దానికోసం 1000 కోట్లు 1200 కోట్లు 1500 కోట్లు అదే లేదు, మహా అయితే 10 కోట్లు పెడతారేమో నాకు తెలిసి. పారితోషికాలు అక్కడ హీరోలకు 300 కోట్లు పారితోషికాలు ఉండవండి. 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఉంటాయేమో నాకు తెలుసు పెద్ద స్టార్లకు. అంటే కొన్నిసార్లు కథకి బలం ఎట్లుంటది అంటే కథానాయకుడు ఎసంటూని పెట్టినా కూడా ఆడిపోయేటటువంటి ఏం చేస్తారంటే సబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటది అంటే పెద్ద సినిమా హీరోని పెట్టుకొని తీయాలంటే మినిమం బడ్జెట్ ఎంత, ఆయన పేమెంట్ ఎంత, ఒక తేడా ఉంది మనకి వాళ్ళకి ఒక తేడా ఉంది అనుకుంటా. అక్కడ సబ్జెక్ట్ ఎవరన్నా రైటర్ తీసుకొచ్చి సబ్జెక్ట్ స్టోరీ స్క్రిప్ట్ వినిపిస్తే చూసుకొని ఓహో ఇది బాగుంది అనుకుని అప్పుడు దీనికి ఎవరైతే బాగుంటుంది యాక్టర్ అని సెలెక్ట్ చేసుకుంటారు అనుకుంటా. ఇక్కడ మన దగ్గర అట్ట కాదు. అల్లు అర్జున్ డేట్స్ ఇచ్చాడా, ఓకే ఒక సినిమా రెడీ చేయండి, ఫస్ట్ బడ్జెట్ ఫిక్స్ అవుతుంది. బడ్జెట్ ను ఆ హీరో గారు డేట్స్ ఉంటే ఆయన కోసం కథ రాయాలి, కథ కోసం హీరో కాదు, హీరో కోసం కథ. రైట్. ఎనీవే ఈ అవార్డు అనే దాని మీద కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్రిటిసిజం ఎదుర్కొంది. మంచిగా చేయడం అనేది మీరు చెప్పండి. ఎందుకు సీతక్క గారు మాట్లాడింది అయితే సీతక్క గారు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరిగింది రండి. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఈయన అన్నది కూడా కరెక్ట్. జానీ మాస్టర్ అప్పుడు ఈ చర్చ మొదలైంది. యాక్చువల్ గా అది వారి మీద పాక్సో కేసు ఉంది, రివోక్ ఏమి చేయలేదు, సస్పెండ్ చేశారు వారి మీద. లేదు నేను ఒరిజినల్ లెటర్ చదివి వినిపిస్తాను, ఇది చూడండి. ఇన్ వ్యూ ఆఫ్ ది సీరియస్నెస్ ఆఫ్ ది అలిగేషన్ అండ్ ది మ్యాటర్ బీయింగ్ సబ్జుడైజ్డ్, ది కాంపిటెంట్ అథారిటీ has decided to suspend the National Film Award of the Best Choreography for the year 2022 to Shri Sheikh Jani Basha for the film Tiruchitrambalam until further orders. అది దట్స్ ది. సో సస్పెండ్ చేశారు బికాస్ పాక్సో కేసు. నేషనల్ అవార్డ్ ఫర్ జానీ మాస్టర్ రివోక్డ్ ఆఫ్టర్ పాక్సో కేసు. అంటే ఇది వార్త, ఇది లెటర్. ఇది ఇంద్రాణి బోస్ గారు డిప్యూటీ డైరెక్టర్ వారు ఇచ్చిన లెటర్ ఆర్డర్. సో నేను అది చదివి ఒక్కోసారి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే వర్డ్స్. ఇది సస్పెండ్ చేశారు కేసు, దీన్ని బట్టి ఇది చేయొచ్చు. అయితే ఇప్పుడు ఒకటే అండి, చెప్పిన పెద్దలందరూ మీరు చెప్పినా కూడా ఏమన్నా యాక్టింగ్ వేరు, మీకు ఆ కళ దాంట్లో మీరు మీ ఇద్దరు అన్నట్టు గాడ్ ఫాదర్ కావచ్చు, నాయకన్ కావచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కూడా మీకు దానవీర శూరకర్ణ సినిమా అనుకుంటాను, దుర్యోధనుడిగా హీ గాట్ హైయర్ అప్లాస్ అన్న టైప్ లో. అంటే నో అవార్డు గురించి అనట్లేదు నేను అనేది, అది అల్టిమేట్ కదా. ఇంకొక విషయం చెప్తాను, ఈరోజు మనకు నేషనల్ అవార్డు ఇదే ఫస్ట్ టైం రావడము, అది ఈవెన్ ఆస్కర్స్లో కూడా మన తెలుగు సినిమా వెళ్ళడం అనేది ఏదైతే ఉందో, అంటే 2 పరిణామాలు అంటున్నాను. ఇదేమి ఆస్కర్స్లో రాజకీయాల క్యాంపెయినింగ్ ఇవన్నీ పక్కకి పెట్టి ఆస్కర్స్ మీద కూడా అనుమానాలు ఉన్నాయి. లేదండి, ముందు మనం ఒక్క విషయం చెప్తాను. మన మూవీ ఉంది, దాన్ని గ్లోబల్ ఆడియన్స్ ఈరోజు ఆ మార్కెటింగ్ అనండి, మన పాపులేషన్ అమెరికాలో పెరగడం అనండి, ఇంకేదైనా అండి, ఆ రీచ్ పెరిగింది. ఈరోజు ఆ రీచ్ పెరుగుతున్న దాని కొద్దీ ఆ హైప్ పెరగడము, ఆ గుర్తింపు పెరగడం కూడా జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే మనందరం హర్షించదగ్గ విషయమే అది, ఆస్కర్స్ అయినా నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ అయినా. కాకపోతే మీరు అన్నట్లుగా నేను నిజంగానే మన పూర్వ హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, లేకపోతే యాక్టర్స్ ఉన్నారు, విలన్స్ ఉన్నారు, కొంతమంది నా ఫేవరెట్స్, వాళ్ళందరికీ నటులు, వాళ్ళందరికీ కూడా నిజంగానే అంటే ఇంత గొప్పగా యాక్ట్ చేసే వాళ్ళు చాలా మందే మన తెలుగు సమాజం పుట్టించింది. అది అప్పటి సమయాల్లో మనకి రాలేదు, కానీ ముందు అయితే చాలా రావాలని అయితే మనం కోరుకుంటాం. కిషోర్ రెడ్డి గారు అండ్ రామ్మోహన్ రెడ్డి గారు అండ్ విక్రమ్ గారు అండ్ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది